స్పేస్ ఎక్స్ ఉద్యోగుల పంట పండింది. వాళ్లకు ఐపీఓ రూపంలో బంపర్ ఆఫర్ తగిలింది. మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు స్పేస్ ఎక్స్ సిద్ధమైన క్రమంలో ఆ కంపెనీకి చెందిన దాదాపు 4,400 మంది ఉద్యోగులు మిలియనీర్లుగా మారబోతున్నారు. వీరిలో 400 మందికి ఏకంగా $100 మిలియన్ అకౌంట్లో పడబోతున్నాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు 956 కోట్ల కంటే ఎక్కువ. స్పేస్ ఎక్స్ కంపెనీలో ప్రస్తుతం 22,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది లాంచ్ సైట్ల దగ్గర, మరికొంతమంది ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నారు. కొందరు రిటైర్ అయ్యారు, కొందరు రిజైన్ చేశారు. అప్పుడు వాళ్ళందరికీ కంపెనీ బోనస్ల రూపంలో కొన్ని షేర్లను కేటాయించింది. అప్పట్లో వాటి విలువ చాలా తక్కువ. ఇప్పుడు ఐపీఓకు వెళుతుండటంతో వాటి వాల్యూ అమాంతం పెరిగిపోయింది. సాధారణంగా కంపెనీ ఐపీఓకి వెళితే దాని ఫౌండర్లు, ఇతర స్టేక్ హోల్డర్లు శ్రీమంతులవుతారు. కానీ ఈ స్థాయిలో ఉద్యోగులు కూడా మిలియనీర్లు కాబోతుండడం ఇదే తొలిసారి. గతంలో కంపెనీ నుంచి వెళ్లిపోయిన కొందరు అప్పట్లో తమకొచ్చిన షేర్లు అమ్మేసుకున్నారు. మరికొందరు చిన్న చిన్న అవసరాల కోసం ట్రేడ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా పశ్చాత్తాపడుతున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ రేపు ప్రారంభమవుతుంది. ఒక్కో షేర్ ఇష్యూ ధరను $135గా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దాదాపు 12,000కు పైమాటే. ఈ ఐపీఓలో మొత్తం 55.56 కోట్ల షేర్లను విక్రయానికి పెడతారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ $75 బిలియన్ సమీకరించనుంది. 2019లో సౌదీ అరామ్కో సేకరించిన $29.4 బిలియన్ ఇష్యూనే ఇప్పటి వరకు అతిపెద్దది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ అంతకు రెట్టింపు నిధులను మార్కెట్ల నుంచి తీసుకోనుంది. ఈ ఐపీఓతో కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా అవతరించబోతున్నాడు.